మేడం నమస్కారం అమ్మా. నమస్తే. మీ పేరేంటి? నా పేరు యాకలక్ష్మి. ఎక్కడి నుంచి వచ్చారు? జంగం నుంచి వచ్చాను. మీరు ఎప్పటి నుంచి ధ్యానం చేస్తారు? 2010 నుంచి. అంటే ఇప్పుడు మీకు ఏదో చదువు అసలే రాదు, స్కూల్కి అసలే పోలేదు అని తెలిసింది, మీ భర్త అయిపోయారు నాకు. మరి బుక్స్ చదువుతున్నారంటే ఎట్లా చదువుతున్నారు? అంటే నేను మొత్తం బెడ్ అయిపోయాను కదా, మొత్తం బెడ్ అయిపోయాను. అన్ని హాస్పిటల్ కదా, కీళ్ళకి నొప్పులు ఉండే 20 ఏళ్ళు. ఆ మందులు వాడుతున్నా. మందులు వాడుతున్న క్రమంలో 2010లో మొత్తం బెడ్ అయిపోయినా. అప్పుడు మా సారు హాస్పిటల్ తీసుకెళ్ళిపోతే దాదాపు 2 నెలలు ఉన్నాక ఒక 5-6 లక్షలు 10 లక్షలు వచ్చినాక చనిపోతుంది, బతకది, చివరి స్టేజ్ తీసుకోమన్నారు. అప్పుడు మద్దుల్లో ఇంటికాడే వేసాడు మా సార్, మద్దులు డ్యూటీ చేస్తున్నారు. అది వేసిన క్రమంలో మల్లికార్జున అని మా చుట్టూ పైన వచ్చి ఇంకేం కాదు బతుకుతావు, అవన్నీ ఇంకేం కాదు బతుకుతావు, అవన్నీ దిశ ఎక్స్ట్రా అవన్నీ దిశ శ్వాసాన్ని గమనించండి. చనిపోయేదని నేను శ్వాస అంటే గమనించాలి నాన్న, చేతుల్లో కాళ్ళ అన్నిట్లు ఉంటాయి కదా అని అంటే ఏం కాదు, నువ్వు ముక్కులో నుంచి వచ్చే గాలిని గమనించి అన్నాడు. ఆయన చెప్పిన కాలం నుంచి ముక్కులో గాలిని గమనించుకుంటూ అదే గాలి గమనించే వరకు ఒక 10 days వరకు నాకు చేతులు వచ్చినాయి. చేతులు మొత్తం లేవు. అప్పుడు సార్ వచ్చి లేబట్టి నన్ను పక్కకు మళ్ళీ వండుకోబెట్టి దొడ్డికి మూత్రం అన్ని తీసి కడిగి మళ్ళీ నన్ను తినబెట్టి డ్యూటీకి పోయేది ఆయన. ఆ క్రమంలో నేను అట్లా శ్వాసను గమనించాక 10 రోజులకు నా చేతులు కన్నం కలుపుకొని తిన్నట్టు వచ్చేసినాయి. ఆ తర్వాత మళ్ళీ ఇంకా అట్లా చేసుకుంటుంటే 41 రోజుల వరకు మెల్లిగా కట్టె పట్టుకొని నడుస్తుంటాను. అయితే ఈ బెడ్లో పడిన క్రమంలో చదవాలి కదా, నాకేమో చదువు మా సార్కు నేను చదువుకోవడం బాగా ఇష్టము, అప్పుడు చదువు పడిపోలేదు కదా. అయితే పత్రిసారు అప్పుడు పత్రిసారు తెలియదు. ఒక బుక్కు సార్ జీవిత చరిత్ర బుక్కు, సావిత్రమ్మ కొడుకు జీవిత చరిత్ర బుక్కు నాకు పక్కన పడ్డది. సార్ జీవిత చరిత్ర పత్రిజీ సార్ది జీవిత చరిత్ర బుక్ నాకు పక్కలో చేత పక్కలకు వచ్చేసింది. దాన్ని చదువుకుంటూ తెలుగు టిక్కులు పెడితే మా సార్ వచ్చినాక ఆన్సర్ చెప్పేది నాకు. ఒక్కొక్క కాడ కొంచెం పొత్తులు ఉన్న కాడ అర్థం కాకపోతే టిక్కులు పెట్టేదాన్ని, టిక్కులు పెడితే ఆన్సర్ చెప్పేది. అలాగా తులసిదళం 1, 2 తులసిదాం బుక్స్ అని ఒకే ఆత్మకథ చదువుతుంటే మా సార్ గొప్పటి వద్దని ఇంత ఇంటి చదువుతావు అంటే సగం ఉన్న చదివినా కొద్దన్నారు. అంటే ఈ క్రమంలో, ఈ బాగలేని క్రమంలో 2014లో మేము మద్దులోనే ఉన్నాం, ఇక్కడ గుడి చేస్తున్నాం. పత్రి సారు నర్సయ్య సార్ కొడుకు పెళ్ళికి వచ్చి దీవించి మళ్ళీ సార్ అమెరికాకి పోవాలి. అయితే వచ్చి దీవించిన కావాలి చాలా మంది 200 మంది దాకా ఉన్నారు. మేము ఎక్కడ ఫస్ట్ గేట్ కడున్నాం, గేట్ కడున్నాం చూసి రావే అండి గట్టిగా నన్ను గట్టిగా పిలిచింది, రావే పిలిస్తే దగ్గర పోయినా. అప్పటి వరకు సార్ దగ్గర ఫోటో చూసుడే ఇంకా వస్తుంది జ్ఞానం. అసలు ఆశ్రమం అసలు నాకేమి ఇచ్చిందో తెలియదు. సార్ గట్టిగా చూసి పోయినావు కదా ఎందుకు వచ్చినావు అండి అంటే పోయినాను, మీరు పిలిస్తే వచ్చినాను. అంటే ఆత్మ పోయింది పైకి ఆల్రెడీ. ఆత్మ పోయినాక మళ్ళీ నా శరీరంలో ఈ చెత్తలో ఆత్మ మళ్ళీ పత్రిసారి వేసాడు. పత్రిసారి పిలిచింది, పిలిస్తే వచ్చాను. నేను పోయినా మీరు పిలిస్తే వచ్చిన అన్న. అన్న తర్వాత ఉన్నజన్మ ఎత్తున పోని జబ్బలాగా చేయి పెట్టుకుంటే నాకేమి ఇస్తావు అన్నాడు. అంటే పిరిమిడి ఇస్తా అన్న. అంటే పిరిమిడి ఇస్తే కొన్ని రోజులు మా పిల్లలు ఒప్పుకోకపోతే సిద్ధుల గుట్ట కాడ సార్ మేము పిరిమిడి మనిషిని పైసలు పిరిమిడి కట్టినాక అన్నసత్రం కట్టేసాం. అన్నసత్రంలో కొబ్బరికాయ కొట్టి మమ్మల్ని ఏం చేసిన ఓపెనింగ్ చేసి ఈ సత్రం మీరే నడిపించాలన్నాడు పత్రిసార్. 6 సంవత్సరం భార్య భర్తలు ఇద్దరు చాలా గ్రాండ్గా బాగా నడిపించినాం. కొంచెం డిస్టర్బ్ అయినాక వచ్చేసినాం. వచ్చేసినాక పిరిమిడి ఇస్తానన్నా కదా ఎట్లా అని మళ్ళీ నేను ఆ సార్ మా పిల్లలు ఒప్పుకోలే ఇంటి మీద. కొంచెం అన్ని ఎడిగిపోయినా కాశ్మీర్ వాళ్ళకి పోయినా ఆడ బాబాజీ గృహాలు కూర్చుంటే అయింది పిరిమిడి అంటాడు బాబాజీ. నాకు నేను అడిగే వచ్చినా నా మనసు కనిపిస్తుంది అయింది పొన్నా. నేను కూడా మా సార్ కడుతున్నమ్మర్రా ఇక ఒప్పుకున్నారు పిల్లలు కడుతున్నారు రాక పిరిమిడి కట్టినాము. 9/9 ఎంత పెద్ద కట్టాలంటే కూడా పత్రిసారి లేదు 9/9 కట్టాలంట. అదే పేరు మళ్ళీ కంపెనీలో పెరుగుతాను ఇల్లు మీద కట్టాను. ఇలాగా సార్కా పిరిమిడి సార్కా అంకితం చేసాం, గ్రాండ్గా ఓపెన్ చేసాం. అయితే చెప్పేది ఏంటంటే సార్ నేను దాదాపు ఒక 20-25 ఏళ్ళు నేను కాళ్ళ నొప్పులతో బాధపడ్డ క్రమంలో ప్రతి ఒక్కటి తిన్నా. మాంసం మొత్తం తిన్నా. ఆ తిన్న క్రమంలో కొంచెం తగ్గకపోతే మల్లికార్జున ఏమైంది నాన్న నాకు కొంచెం ఇంకా ఏమో అనిపిస్తుంది అంటే ఒకసారి మాంసం పని చేసి చూడాలి. 2012లో పిరిమిడి ఓపెనింగ్, కడతాల పిరిమిడి ఓపెనింగ్, ఇంకేం కాదు ఒక పిరిమిడి ఓపెనింగే. అమాస్ కళ్ళకెళ్ళి ఊళ్ళకెళ్ళి నడిచి వచ్చేది. మేము పోయి ఆడిపోయినప్పుడు అడిగి తీసుకపోతే అడిగిపోయి పిరిమిడిలో సార్ కాళ్ళక్కడ కూర్చొని నాకు ఈ శరీరం వదిలిపెట్టేదాకా మాంసం అడుగుతాను అన్నా. ఇప్పుడు మీ దినచర్య ఏంటి? రోజు ఎంతసేపు ధ్యానం చేస్తుంది?
నేను రోజు 6 గంటలు చేస్తాను సార్. ఎన్ని గంటలు లేస్తారు? నేను 3 గంటలకు లేస్తాను. 3 గంటలు లేచి పని అంతా చేసుకొని స్నానం చేసి పైకి పోతా. పైకి తిరిగినప్పుడు కిందనే కూర్చున్నది 2 గంటలు తిరిగి కింద 4 గంటలకు కూర్చుంటా. 6 గంటలకు లేస్తా. మళ్ళీ కిందికి వచ్చి పని చేసి టిఫిన్ చేసుకుని ఇద్దరం తింటాం. మళ్ళీ 10 గంటలకు పోతా. మళ్ళీ 1 గంటకు వస్తా. 10 గంటలకు మళ్ళీ 1 గంట మధ్యాహ్నం చేస్తా. మళ్ళీ సాయంత్రం 5 to 7 మళ్ళీ వస్తారు టీచర్స్ వస్తారు, అప్పుడు చేస్తా. 7 ఎప్పుడు నాకు ఎప్పుడు నిద్ర పట్టలేదు అనుకోండి తెల్లందాక కూర్చుంటా. పౌర్ణమి వస్తే అటు 3 ఇటు 3 చేస్తా. పౌర్ణమి మొత్తం చేస్తా. నాకు రోజు మినిమం 6 గంటలు అయితే ఇస్తాను. మినిమం 6 గంటలు ధ్యానం చేస్తాను. కంపల్సరీ 6 గంటలు చేస్తాను. అసలు మిమ్మల్ని చూస్తే అట్లా ఏదో చెప్తున్నారు, అంత నమ్మకం తెలియదు. అయితే సార్ నేను ఒకటి చెప్పాను, మన కడతలకమ్మ సార్ ఇట్లే నేను ధ్యానం వేచారు ఒక ఆయన ఎమ్మెల్యే పేరు అంటారు. ఆయన మా మేడం సచ్చేది బతికితే బిడ్డ కూడా చెప్పిండు. చెప్పినాక వచ్చి పెళ్ళారు వచ్చినాక చదువురాగా అమ్మ నేను ఒకటి చూపితే చదువుతావా అన్నాడు. చదువుతాను. సెల్లులో ఏం చెప్తుంది ఫస్ట్ పేరు చెప్పకుండా నేను చూపించిన మీరు చదవాలన్నాడు. చదువుతాను ఆయన సెల్లో చూపించాడు శ్రీమంజునాథ్ అని. శ్రీమంజునాథ్ చదివినాక ఒకటే మాట్లాడతాడు, ఎంత బాగా చదివినామ్మ తక్కువ చెప్పేసి. అంటే నా ప్రణాళిక ఏంటి సార్, నాకు పత్రిక సార్ బుక్ ఇచ్చింది చదవమని. నా తల్లిదండ్రులు బడి చదవలే. నా భర్తకు నేను వచ్చేదాకా నా భర్తకు జీవితంలో రుణపడి ఉంటాయి. ఎందుకంటే నాకు అసలు నా పిల్లలు చేయలే, నా భర్త చేసిండు అన్నీ అన్నీ. ఓకే అది చేసిన తర్వాత నేను ఇప్పుడు నన్ను రాయమంటారు వీళ్ళు, అలా రాయను సార్. నాకు మళ్ళీ పత్రిక సార్ పెన్ను ఇచ్చి అసలుగా నాకు రాయమంటే రాస్తాను. అది ఇప్పుడు మోకాలు నొప్పులు కొందరికి ఉంటాయి, చేతులు నొప్పులు ఉంటాయి, వాళ్ళకి ఏం సజెషన్ ఇస్తారు? ధ్యానం చేసుకుంటూ శ్వాస అనేది ఈ కాళ్ళకు పోతుంది, మన ఎనర్జీ కాళ్ళకు పోతుంది అని ధ్యానంలో